నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కేటీఆర్ సీఎం కావడానికి ప్రధాని అనుమతి అవసరం ఏముందన్న మంత్రి తలసాని. కాంగ్రెస్ బీజేపీ పార్టీల నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శ. ప్రధాని మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడారన్న మంత్రి వేముల. ప్రధాని స్థాయి వ్యక్తి ఆరోపణలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపాటు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జలదీక్ష. చంద్రబాబు త్వరగా బయటికి రావాలని ఆకాంక్ష. మళ్లీ స్వరం పెంచిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ. మిగిలిన 4 నెలలైనా జగన్ బుద్ధి మార్చుకుంటే మంచిదని హితవు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కేటీఆర్ సీఎం కావడానికి ప్రధాని అనుమతి అవసరం ఏముందని, రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు హక్కుల గురించి ప్రధాని ఎందుకు మాట్లాడారని మంత్రి తలసాని ప్రశ్నించారు. ఎన్నికలు సమర్పిస్తుండటంతో కాంగ్రెస్ బీజేపీ పార్టీల నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ప్రజలు వారి మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. సరే, నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి ఆయన ఇష్టానుసారం ఆయన మాట్లాడిపోయాడు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడుతున్నారు. నేనేమడుగుతా అంటే, ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మరి దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలన చేసిన వాళ్ళు కూడా వాళ్ళే. అంటే ఎంతకాలం దొంగమాట చెప్పుకొని మరి ప్రజల దగ్గర ఉంటారో మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు అని చెప్పి నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడారు. కేసీఆర్ గారు నా దగ్గరకు వచ్చిండ్రు, కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేది ఉంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి మేమెందుకు పోవాలి? దేనికోసం పోవాలి? మా దగ్గరనే మా ఎమ్మెల్యేలు ఉన్నారు. చేయాలనుకుంటే అది పార్టీ నిర్ణయము, ఎమ్మెల్యేల నిర్ణయం తప్ప ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ ఎవరికి అవసరం ఉండదు. ఇక్కడ నిజామాబాద్ సభలో ప్రధాని మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడాడని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీంగల్ మండలం సికింద్రాపూర్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ గారిపై ప్రధాని మోడీ అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద ప్రధాని స్థాయి వ్యక్తి ఆరోపణలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. కేసీఆర్పై చేసిన అవినీతి ఆరోపణలకు ఆధారాలు చూపట్టకుంటే మోడీ యావత్ తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు మోడీని అత్యంత అవినీతి పరుడని అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా కూస్తున్నాయన్నారు. దేశంలో ప్రభుత్వ సంస్థలన్నీ తన మిత్రుడు అదానికి ఆపనంగా కట్టబెడుతున్నాడని, ఆస్ట్రేలియా బొగ్గు గనులు, శ్రీలంకలో పవర్ ప్రాజెక్టు పనులు ప్రధాని మోడీ ప్రమేయంతోనే వచ్చాయని, ఆ దేశంలో ఉన్నత స్థాయి వ్యక్తులే బహిరంగంగా మాట్లాడారన్నారు. అక్కడి దేశ ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి నిరసనలు చేశారని అన్నారు. రాత్రి పెట్రోల్ అని చెప్పి ఎత్తుకపిక్తురట. చాలా అన్యాయమైన మాటలు. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడవలసిన మాటలు కావు. ఏమంటాడు ఆయన? కేసీఆర్ అట ఆయన ఒక్కో 3 సంవత్సరాల క్రితం కలిసిందట. కలిసి రూమ్లో ఇద్దరే మాట్లాడుకున్నారట. మాట్లాడుకునే సందర్భంలో కేసీఆర్, నేను నా కొడుకుని సీఎం చేస్తా, నీ ఆశీర్వాదం కావాలని అడిగిండట ఆయన. అంటే మీ ఇద్దరు మాట్లాడుకున్న ఎవరికి తెలుసు? కొన్ని ఎప్పుడో 3 ఏళ్ల క్రితం మాట్లాడిన మాట అది. మనం మాట్లాడితే అయితే నేను అంటున్నా, కేటీఆర్ గారిని సీఎం చేయడానికి మీ ఆశీర్వాదం ఎందుకండి? మాకు మేము 100 మంది ఉన్నాం ఎమ్మెల్యేలు, నువ్వు 2 మీరు. మీ అవసరం ఏమున్నది మాకు? 60 మంది ఉంటే చాలు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి 60 మంది ఎమ్మెల్యేలు ఎవరు కావాలనుకుంటే వాళ్ళు అవుతారు. మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఆశీర్వాదము, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆశీర్వాదం ఉంటే. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జలదీక్ష చేశారు.
రాజమహేంద్రవరంలో గోదావరి నది గౌతమ్ ఘాట్లో ఆయన నిరసన తెలిపారు. ఏ తప్పు చేయని చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. చంద్రబాబు త్వరగా బయటికి రావాలని ఆయన ఆకాంక్షించారు. సీఎం జగన్ కు ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. పైన పైన అక్కడ కూర్చో. మంత్రి రోజాపై వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయి విడుదలైన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మరింత స్వరం పెంచారు. దుర్మార్గపు చర్యలతో సీఎం జగన్ భయపెట్టలేరని, మిగిలిన 4 నెలలైనా ఆయన బుద్ధి మార్చుకుంటే మంచిదని హితవు పలికారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందుకే రోజాకు బుద్ధి చెప్పానని, ఆమెపై నా వ్యాఖ్యలకు వచ్చిన స్పందనను సీఎం కూడా విశ్లేషించుకోవాలని బండారు వ్యాఖ్యానించారు. దిగజారిపోయి పాత చరిత్ర మర్చిపోలేక ఎన్టీ రామారావు గారి బిడ్డల మీద, భువనేశ్వరమ్మ మీద, బ్రాహ్మణి తల్లి కూతురు పాప మీద అసలు మాట్లాడడానికి అసలు నీకు ఎవరిచ్చాడు అర్హత? రోజా, ఎన్టీ రామారావు కుటుంబం అంటేనే మచ్చలేని ఒక మంచి కుటుంబం, అన్నగారి కుటుంబం, ఒక ఆదర్శమైన కుటుంబం. నిజాయితీకి ఒకటే కాదు, వారి సాంప్రదాయాలకి, సమిష్టి కుటుంబాలకి ఒక రోల్ మోడల్ అంటే మా భువనేశ్వరమ్మ. అహంకారం లేని వ్యక్తి ఏనాడు రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గారు కానీ ఎంతో చక్కని గృహిణిగా ఉన్నటువంటి మా భువనేశ్వరం మీద రోజా, మా బ్రాహ్మణి ఎన్టీ రామారావు మనవరాలు నిప్పులాంటి బాలయ్యబాబు గారి కూతురు, మా యువ నాయకుడు లోకేష్ గారు సతీమణి మీద ఇష్టాసారంగా అది ఇది వాడు వీడు అని మాట్లాడింది. నేను అడుగుతాను, రోజా నీ బతుకు ఎవరికి తెలదో? బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందని నువ్వు ఎవరితో వచ్చావు? అంచేత నోరు సంబంధించుకొని మాట్లాడు. నోరా నేను పరిశుద్ధ తాటి పెట్టాలి. ఇది పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు మా అమ్మ మీద, మా తల్లి మీద. భువనేశ్వరమే కాదు, పురంధేశ్వరం బీజేపీ ఉన్నారు, ఏం చక్కగా మాట్లాడుతుంది. మా పార్టీ కాకపోవచ్చు, ఆ కుటుంబం గౌరవం అది. బాలయ్యబాబు ఎంత సంస్కృతంగా మాట్లాడతాడు, హరికృష్ణుడు ఎంత చక్కగా మాట్లాడతారు. అలాంటి కుటుంబంలో మా బ్రాహ్మణ తల్లి ఎంత చక్కగా నిన్నామన్నా ఎంత చక్కని గౌరవంతో మాట్లాడుతున్నారు. కనీసం ఆ గౌరవానికి నా సిగ్గులేదు. సినీ రంగం వచ్చావు నువ్వు. సినీ రంగంలో వచ్చి వేషాలు వేసి ఎదో పనులు చేసి సినీ రంగంలో విమర్శిస్తావు నువ్వు. సినీ రంగంలో మౌటులైనటువంటి మహారాజు ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావుకి కుటుంబాన్ని మాట్లాడే అర్హత నీకు ఎవరిచ్చాడు? బజార్దాన నువ్వు, రోడ్ల మీద తిరిగి బతికిందా నువ్వు. ఇలా చెప్పాను కదా, ఎన్ని యాక్ట్ చేసావో మాకు తెలుసు. ఆఖరికి బస్సులపై డ్యాన్స్ చేసావు నువ్వు రోడ్ల మీద, తెలియదా మాకు? పది లేవా? జబర్దస్త్ దిగజారి. చిత్తూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే వర్గం వర్సెస్ వ్యతిరేక వర్గం మధ్య సమావేశంలో రచ్చ చోటు చేసుకుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మేయర్, ఎమ్మెల్యే, కమిషనర్ ప్రతిపాదనలు చేశారు. ముఖ్యమంత్రి వాగ్దానం మేరకు మంజూరైన నిధులను దారి మళ్లించి కేవలం 3 రోడ్ల నిర్మాణానికి కేటాయించడానికి పలువురు వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారు. నిధులు దారి మళ్లింపుపై ఎమ్మెల్యేతో ఆయన వ్యతిరేకించి వర్గంపై కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగారు. 3 రోడ్లను అజెండాతో తొలగించి ఆ నిధులను అన్ని డివిజన్లలో సమపాలలో పంచాలని పలువురు వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. విన్నపాన్ని మేయర్ గారికి తెలియజేయండి, రాతపూర్వకంగా ఇవ్వండి. మీరు ఓటింగ్ పెట్టమంటున్నారు కదా, మీరు రాతపూర్వకంగా ఇవ్వండి. మున్సిపల్ యాక్ట్ ఏం చెప్పండి, మున్సిపల్ యాక్ట్ ఏం చెప్పండి. చట్టవిరుద్ధంగా పోవడానికి లేదు. మున్సిపల్ యాక్ట్ ఏమంటుంది? 20 లక్షలు వచ్చింది. మేడం గౌరవం మాకు చాలా గౌరవం. సార్ మీరు ఒకరే ఉన్నారు సార్, వెనకాల ఎంతమంది ఉన్నారు చూడండి. మీరు ఒకరే ఉన్నారు, కాదు
మద్దతు తెలియజేస్తా ఉన్నాం. మద్దతు ఇస్తా ఉన్నాం. మేము మద్దతు ఇస్తా ఉన్నాం. ఆమోదించాలి. ఖచ్చితంగా మీటింగ్ జరగడానికి కౌన్సిల్ మీటింగ్ జరగడానికి కోరం ఉన్నది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టారని పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జ్ గుడాల గోపి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య శిబిరాల ద్వారా ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా చికిత్స అందించడం జరుగుతుందన్నారు. అందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి ప్రభుత్వం అంటే ఇక్కడ ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ ఈ యొక్క వేదిక వద్దకు రావాల్సిందిగా మరి మంచి విద్యను డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు దయచేసి మరి పుష్పగుచ్చం ఇస్తున్నారు. నా అక్క చెల్లెమ్మలందరికీ, నా తల్లిదండ్రులందరికీ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనం అడవిపల్లి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మనందరం భాగస్వామ్యం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలనే ఒక ధ్యేయంతో ఆయన పెట్టిన ఈ కార్యక్రమం. చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీపై ముస్లిం మైనారిటీ సోదరుల అభిమానంతో చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అభినందనీయమని ఎమ్మెల్యే నిమ్మలనాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గం ముస్లిం మైనారిటీలు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసన ఎన్టీఆర్ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావడం ఖాయమని, అధికారం చేపట్టిన వెంటనే ముస్లిం సోదర సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందరూ కూడా ఓకే సర్వలోకాల సృష్టికర్తవ అయ్యల్లా భూమా కథలు పుట్టించేవాడిని అయ్యల్లా మమ్మ అందరూ కూడా పుట్టించేవాడిని
అలా తప్పులు చూసి చూపెళ్ళా అలా నువ్వు తప్ప ఎవరు లేరల్లా అలా నువ్వు తప్ప మమ్మల్ని రక్షించడం లేదల్లా అలా తప్పులు చేయని వారిని రక్షించడల్లా అలా నువ్వు సర్వ సృష్టిలోకి వెళ్ళా నువ్వు క్షమించేవాడు వెళ్ళా నువ్వు రక్షించేవాడు వెళ్ళా అలా అలా ఎవరైతే ఈ రోజు నుంచి కాపాడగలరా అలా కాపాడగలవాడు నువ్వేలా అలా రక్షించగలవాడు నువ్వేలా నీకు అన్నీ తెలుసల్లా అలా చదివించాలా అలా ఇచ్చేవాడు నువ్వేలా చేసేవాడు నువ్వేలా రక్షించేవాడు నువ్వేలా అలా అలా బాబుతో 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 ముస్లిం ఐక్యత ముస్లిం ఐక్యత బాబుతో ముస్లిం ఐక్యత ముస్లిం ఐక్యత ముస్లిం ఐక్యత ముస్లిం ఐక్యత అరెస్టు అక్రమ కేసులను నిరసిస్తూ మన పాలకొల్లు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షల్లో భాగంగా ఈరోజు 21వ రోజు ఈ యొక్క రిలే నిరాహార దీక్షలో మరి కూర్చున్నటువంటి పాలకొల్లు నియోజకవర్గ ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఎందుకంటే సవయిస్తూ ఉన్నారు, మైనార్టీ సవయిస్తూ ఉన్నారు. మరి మీరందరికీ కూడా ఒక మంచి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు, మంచి భావం ఉన్నటువంటి వాళ్ళు, అందులో ప్రత్యేకించి రోజువారీ కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళు, ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుంటేనే కానీ కుటుంబం గడవనేటువంటి పరిస్థితి, రెక్కడితే కానీ డొక్కాడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు అయినప్పటికీ కూడా పను మానుకొని వృత్తిని ఆపుకొని ఈవేళ రిలే టీడీపీ కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలని చంద్రబాబు చెప్పారని మాజీ మంత్రి చినరాజప్ప తెలిపారు. రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖాత్ అయిన చినరాజప్ప ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. కడిగిన ముత్యంలా బయటికి వస్తారని చంద్రబాబు చెప్పారన్నారు. అరాచక పాలనపై పోరాడాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారని తెలియజేశారు. త్వరలోనే జనసేనతోనే టీడీపీ కార్యాచరణ ఉంటుందని చంద్రబాబు చెప్పారని చినరాజప్ప తెలియజేశారు. ఇవ్వడం జరుగుతుంది, తొందరగా రావాలని చెప్పి ప్రార్థన కూడా చేస్తున్నారు. అన్ని మతాలకు కూడా ప్రార్థన చేస్తున్నారు. అవన్నీ కూడా చెప్పడం జరిగింది ఆయనతోటి. ఆయన ధైర్యంగా ఉన్నాడంటే మరి ఆయన 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా ఇలాంటి సంఘటన చూడలేదు. చూడకపోయినా నేను ఖచ్చితంగా ధైర్యంగా ఉంటాను. రేపు రాబోయే రోజులు ఈ రాష్ట్రం బాగుపడాలంటే మనం ఫైట్ చేసి మళ్ళీ గవర్నమెంట్లో రావాలి, మరి రాష్ట్రం బాగు చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచనతో ఆయన ఉన్నాడు కనుక ప్రజలందరినీ కోరేది ఏంటంటే మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్గా ఉండాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రాకుండా అనేక కుయుక్తులు చేస్తున్నాడు. మరి దానికి మీరందరూ కూడా ప్రజల సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు భయం పట్టుకుంది. మరి లోకేష్ గారిని మరి ఆయనకి 41 నోటుతో సరిపెట్టడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆయన జైల్లో ఉన్న మనసంతా కూడా ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, ప్రజలు ఏమైపోతారన్న భయంతో ఉన్నాడు ఆయన. అంచేత మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇద్దారే, జగన్మోహన్ రెడ్డికి తరిమి కొడతారే. అలాగే రెండో విషయం ఏంటంటే ఇవాళ బండారు సత్యానందమూర్తి గారు విశాఖపట్నం మరి ఆయన దారుణంగా నన్ను తీసుకెళ్ళిపోవటం, మరి గుంటూరులో పోలీస్ స్టేషన్లో పెట్టి మరి ఉదయం నుంచి కూడా టిఫిన్ పెట్టకుండా ఇంజెక్షన్ అంటే షుగర్ పేషెంట్ ఇన్సులిన్ ఇవ్వకుండా మరి అంత మూర్ఖంగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటే పోలీసులు కూడా ఎంత తొత్తయ్యారో అర్థమవుతుంది. దాన్ని బట్టి చూస్తుంటే మానవత కూడా వీళ్ళకి లేదు. ఆ బాస్ చెప్పిందే చేసే పరిస్థితి పోలీసు వ్యవస్థ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మేము ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం బాగుపడాలి, లా అండ్ ఆర్డర్ బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతున్న ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉంది. ఈయనైతే ఈ రాష్ట్రం ఏమైపోయినా బాధ లేదు, నా పంతం నెగ్గాలి, మరి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాలనే ఆలోచన తప్పించి 2 లేకుండా పనిచేశాడు. అందుకు రాష్ట్రం సర్వనాశనం అయింది. ఆరోగ్యం చాలా బాగుంది, దీన్ని చూశాను. మరి చాలా రెస్ట్ దొరికింది కనుక చాలా బాగున్నాడు మనిషి కూడా. అంటే అందుకే ఎవరు కూడా భయపడడం అవసరం లేదు. మరి ఆయన చెప్పింది ఏంటంటే నేను ధైర్యంగా ఉంటాను, కార్యకర్తలను ధైర్యంగా ఉండండి, న్యాయ పోరాటం చేస్తాం, న్యాయంలో మనం గెలుస్తామని చెప్పారు. ఏది అది ఆయన అంతా సిస్టమేటిక్గా ఉంటుంది. ఆయన టైం టు టైము సిస్టమేటిక్గా చేసాడు. అలాగే ఇక్కడ భువనేశ్వరి గారు రాజమండ్రిలో చేస్తే వేలాది మంది వచ్చి ఇక్కడ సపోర్ట్ ఇచ్చారు.
అటు లోకేష్ గారు కానీ పార్టీ కానీ నియోజకవర్గాల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ న్యూట్రల్స్ వచ్చారు. ఈవేళ మహిళలందరూ పూర్తిగా సపోర్ట్ వచ్చారు. దీని ద్వారా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పతనం స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మేమంతా కూడా చంద్రబాబు నాయుడు గారు తొందరగా బయటకు రావాలి ఆయన ఆలోచన తప్పించి రెండోది ఏమీ లేదు. మాకు పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలను బట్టి మేము చేయవలసి వస్తుంది. భువనేశ్వర్ గారు ఇప్పుడు కూడా బయటికి రాలేదు. బయటికి రాకపోయినా ఇలా ప్రజలందరూ కోరుతున్నారు ఎవరో ఒకరు వాళ్ళ కుటుంబం వాళ్ళు ఉండాలని చెప్పి నిన్న దీక్ష కూడా చేయడం జరిగింది. జనసేన ఉమ్మడి కార్యక్రమం తొందరలోనే కమిటీ వేస్తానని చెప్పడం జరిగింది. వాళ్ళందరితోటి కూడా లీడర్స్ అందరూ కూడా కాన్స్టిట్యున్సీ లీడర్స్ అందరూ కూడా జిల్లా లీడర్స్ అందరూ కూడా వాళ్ళతో టచ్లో ఉండండి. వాళ్ళకి మనకి బాగా కలిసి వస్తారు. బాగా పవన్ కళ్యాణ్ బాగా చెప్పాడైనా మీరందరూ కూడా నియోజకవర్గంలో కూడా అందరూ కూడా జనసేనతో టచ్లో ఉండండి అని చెప్పడం జరిగింది. సౌకర్యాలు బాగానే ఉన్నాయి. టైం అండ్ మెయింటెనెన్స్ స్ట్రిక్ట్గానే వెళ్తున్నారు. ఎందుకంటే జైలధికారులు అందరూ కూడా జోడుతున్నారు కనుక వాళ్ళు ఏదైతే రూల్ ఉందో రూల్గానే వెళ్తున్నారు. ఇప్పుడు అంత టైం లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మాట్లాడారు. నేను తక్కువ మాట్లాడాను. నేను ఏదైతే బ్రీఫ్ చేయాలో అవసరమైంది బ్రీఫ్ చేశాను. అబద్ధాలు చెప్పడంలో జగన్ కు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు జగన్మోహన్ రెడ్డి సరిపోతుందని టీడీపీ నేత కూన రవి జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలోని అత్యంత అవినీతిపరుడని అన్నారు. నాన్న బుడ్డిపై 100 రూపాయలు నొక్కితే తప్ప అమ్మ ఒడి ఇవ్వలేని పరిస్థితి అని విమర్శించారు. 92612 కోన రవికుమార్ గారు ఎక్కడున్నారో నిర్బంధించండి, ప్రివెంటివ్ అరెస్ట్. వాట్ టైం ఈ రోజు వరకు ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏమైనా చేశామా? రోడ్డు మీదకి వెళ్ళి ప్రొటెస్ట్ చేయడం అది మా జన్మ హక్కు. ఈ రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు. అది తప్పుల్ని ప్రశ్నించడం అనేటటువంటిది మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు. శాంతియుతంగా మేము నిరసన తెలియజేసే హక్కు మాకుంది. మా హక్కును మీరు కాలరాస్తే ఎట్లా? మీరు ఒక రవికుమార్ని అరెస్ట్ చేయొచ్చు, కానీ నా ఆశయాన్ని మీరు అరెస్ట్ చేయలేరు. నన్ను వ్యక్తిగా మీరు నిర్బంధించవచ్చు, కానీ నా సంకల్పాన్ని మీరు ఎప్పుడు కూడా ఎవరు కూడా నిర్బంధించలేరు. నా సంకల్పం ఈ రాష్ట్రం కోసం, నా సంకల్పం ఈ జిల్లా ప్రధానికం కోసం, నా సంకల్పం తెలుగుదేశం పార్టీ శ్రేయస్సు కోసం. నేను చేసే నా ఆశయం ఈ జిల్లా బాగుండాలి, జిల్లా ప్రధానికం బాగుండాలి. దానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి. రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు గారు రావాలి. రాష్ట్రం అధోగతి పోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఉండాలి. రాష్ట్రం ఎవరో మీడియాలో మాట్లాడుతున్నట్టుగా ప్రజలు అనేక రకాలుగా మాట్లాడతారు. కాబట్టి దయచేసి కోన రవికుమార్ని అరెస్ట్ చేసినంత మాత్రాన 1000 మంది కోన రవికుమార్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రపై రాళ్ల దాడికి ప్లాన్ చేశారంటూ పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆరోపణలకు సాక్ష్యాలు ఏవైనా ఉన్నాయా అని నోటీసులు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు. పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని అందుకే నోటీసులు ఇచ్చామని ఎస్పీ జాషువా తెలిపారు. దాడులు జరుగుతాయనే సమాచారం మీకు ఎక్కడి నుంచి వచ్చిందనేది మాకు తెలియపరచమని కోరారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ అందరితో కలిసి కొన్ని విషయాలు మాట్లాడదామని ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేమంటే నిన్నటి రోజున అంటే 3వ తారీఖున జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక సభ నిర్వహించడం జరిగింది మచిలీపట్నంలో. ఆ సభలో వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమని చేశారనేది దాన్ని పరిశీలిస్తే ఈ రోజున ఒక తోటమూల సెంటర్ పెడన పోలీస్ స్టేషన్ పెడన నియోజకవర్గంలోని తోటమూల సెంటర్లో ఒక పబ్లిక్ మీటింగ్ రోడ్ షో పబ్లిక్ మీటింగ్ వారు ఏర్పాటు చేయడానికి కంటెంప్లేట్ చేసి ఎస్డిపిఓ మచిలీపట్నం వారికి అనుమతి కోసం సబ్మిట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న వారు ఒక స్టేట్మెంట్ చేశారు. ఏమని చేశారంటే కొన్ని అసాంఘిక శక్తులు, రౌడీ ఎలిమెంట్స్, అలాగే అన్స్క్రూప్యులస్ ఎలిమెంట్స్ కొన్ని ఈ సభలోకి ప్రవేశించి ఈ సభలో అలజడును సృష్టించి శాంతి భద్రతలను డిస్టర్బ్ చేసి అలాగే వారిపై వారి క్యాడర్పై దాడులు చేయడానికి కొందరి ప్రేరేపణతో ఇదంతా జరుగుతుందని చెప్పి డైరెక్ట్గా కొన్ని ఎలిగేషన్స్ కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణలు వీటన్నిటినీ మేము నిశ్చితంగా పరిశీలించాం.
ఈ ఆరోపణలు చేయటమే కాక చివరిగా వారు వారి క్యాడర్కి ఒక సందేశాన్ని ఇచ్చారు. వారి పార్టీ క్యాడర్కి ఏమైనా సందేశం ఇచ్చారంటే, మీరందరూ తిరిగి వాళ్ళని చేతులు కాళ్ళు కట్టేసి వాళ్ళని బంధించండి అని చెప్పి ఒక సందేశం ఇచ్చారు. సో ఈ సందేశం అంతటిని మేము నిశ్చితంగా పరిశీలించడం జరిగింది. అలాగే న్యాయపరమైన సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. దీని విషయంలో ఏంటంటే, అసలు అవనిగడ్డలో ఒక సభ జరిగింది, పబ్లిక్ మీటింగ్ జరిగింది. తర్వాత గత 2 రోజులుగా ఆ సదరు పార్టీ పొలిటికల్ పార్టీ వారి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మేము దీనికి తగిన ఏర్పాట్లు చేస్తూ పోలీస్ బందోబస్తు చేస్తూ ప్రజలకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ జరగకుండా ఏర్పాటు చేస్తూనే ఉన్నాము. నిన్న ఆఫ్టర్నూన్ వారి స్టేట్మెంట్ జరిగిన తర్వాత నిజంగా ఆ విధంగా అంత దారుణంగా రౌడీలని, అసాంఘిక శక్తులని ఇటువంటి ప్రదేశంలో మచిలీపట్నం, పెడన లాంటి ప్రదేశంలో వచ్చి ఆ మీటింగ్ని డిస్రప్ట్ చేయడానికి ప్రయత్నిస్తారనేది, దానికి సాక్ష్యాధారాలు ఏంటి, ఆ సమాచారానికి బేస్ ఏంటి, దానికి ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయా, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉందా, అటువంటి స్టేట్మెంట్ చేయబోయే ముందు మీకు ఏదైనా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉందా, మీ క్రెడిబుల్ సోర్సెస్ ఉన్నాయా, ఇన్పుట్స్ ఉన్నాయా అనే దాని మీద వారికి నిన్న నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. మచిలీపట్నం డిఎస్పీ గారు, పెడన సిఐ గారు కలిసి పవన్ కళ్యాణ్ గారికి నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. ఆ నోటీస్లో చాలా స్పష్టంగా వారిని కోరటం జరిగింది. ఏమంటే, వారు చేసిన స్టేట్మెంట్స్కి సబ్స్టాన్షియేట్ చేయాలి. వారు చేసిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిని క్రెడిబిలిటీ ఏంటి, దానికి ఎటువంటి ఆధారాల మీద బేసిస్గా మీరు ఆ స్టేట్మెంట్ చేశారు, మీకున్న సమాచారం ఏంటి, ఆ సమాచారాన్ని పోలీస్ వారికి తెలియజేస్తే అటువంటి వారు పేర్కొంటున్న అసాంఘిక శక్తులు కానీ, రౌడీ ఎలిమెంట్స్ కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు, కఠిన చర్యలు తీసుకుంటాం. శాంతి భద్రతల్ని కాపాడటానికి పబ్లిక్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అనేది మా ప్రైమ్ ఆబ్జెక్టివ్. మా యొక్క టాప్ ప్రియారిటీ అదే, శాంతి భద్రతలను కాపాడటం కోసం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేటీఆర్ సీఎం కావడానికి ప్రధాని అనుమతి అవసరం ఏముందన్న మంత్రి తలసాని. కాంగ్రెస్ బీజేపీ పార్టీల నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శ. ప్రధాని మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడాడన్న మంత్రి వేముల. ప్రధాని స్థాయి వ్యక్తి ఆరోపణలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపాటు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జలదీక్ష. చంద్రబాబు త్వరగా బయటికి రావాలని ఆకాంక్ష. మళ్లీ స్వరం పెంచిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ. మిగిలిన 4 నెలలైనా జగన్ బుద్ధి మార్చుకుంటే మంచిదని హితవు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.